ఏమంటున్నావు మమ్మీ అని చెప్పేసి శివాని దమయంతిని అడుగుతుండగా, చిన్న మామయ్యని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి కోడలు అవుతావు అని చెప్పేసి దమయంతి అంటుండగా, చిన్న మామయ్య పెద్ద మామయ్య అందరూ ఒప్పుకుంటారా అని చెప్పేసి శివాని అడుగుతుంది. వచ్చినట్టు ఒప్పుకుంటారు, ఎందుకంటే నన్ను ఎన్నాళ్ళు దరిద్రంలో పడేశారు, ఇక దానికి ఫలితంగా ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పేసి దమయంతి అంటుంది. ఓ ఇంటికి కోడలైతే ఈ ఆస్తి అంతా మన సొంతమవుతుందని చెప్పేసి దమయంతి అంటుండగా, ఈ ఆస్తి ముగ్గురిది మామయ్యది కదా, మన సొంతం ఎలా అవుతుందని చెప్పేసి శివాని అడుగుతుంది. చిదాన్న, ఎన్ని రోజులు నేను ఈ ఇంటికి బంధువు అని అనుకున్నాను, ఇప్పుడు ఈ ఇంటికి వారసురాలని తెలిసిపోయింది, అంటే నాకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంటుంది. ఆవని వసూలు బయట నుంచి వచ్చిన కోడలు, నువ్వు అమ్మమ్మ సంత మనవరాలివి, ఈ ఇంటి కోడలివైతే వసు పావని కంటే ఎక్కువ అధికారాలు నీకే ఉంటాయి. ఇంట్లో అందరూ ఆడపడుచుగా నా మాట, ఈ ఇంటి కోడలుగా నీ మాట అందరూ వింటారు, తాళాలు మన గుప్పెట్లో ఉంటాయి అని చెప్పేసి దమయంతి ఇవన్నీ చెప్తుండగా, ఆలోచన బాగుంది, కాకపోతే ఆస్తి కోసం ఇవన్నీ చేయొచ్చు మమ్మీ అని చెప్పేసి శివాని అడుగుతుంది. రోజులలో డబ్బు లేక ఎవరుంటాలే, అందరూ డబ్బు చుట్టే తిరుగుతున్నారు, కానీ కాకపోతే మామయ్య నన్ను ఇష్టపడతారా, అందుకే మామయ్య నీ చుట్టూ తిరిగేలా చేయమంటున్నానని చెప్పేసి దమయంతి అంటుంది. వాడికి మొన్ననే విడాకులయ్యే, వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, ఆ కోడలు నువ్వే కావాలి, అర్థమైందా అని చెప్పేసి దమయంతి శివానికి చెప్తూ ఉంటావు అని చెప్పేసి అంటుండగా, నీ ఇష్టమమ్మా అని చెప్పేసి శివాని అంటుండగా, అప్పుడు కిట్టు ఎగిరి గెంతేస్తాడు. ఇక ఈ ఇల్లు మనదన్నమాట అని చెప్పేసి కిట్టు అంటుండగా, అవునరా కిట్టు, ఈ ఇంటి వారసుడివి నువ్వే అని చెప్పేసి దమయంతి అంటుండగా, మరి అను కీర్తి బన్నీలో అని చెప్పేసి కిట్టు అడుగుతూ ఉంటావు, నీ తర్వాతనే వాళ్ళు, ఇక నుంచి నీ మీద ఈగ వలన నేను ఊరుకోనరా అని చెప్పేసి దమయంతి అంటుండగా, అంటే నాకు ఇష్టం వచ్చినట్టు చేయనమాట అని చెప్పేసి కిట్టు అంటారు. హాల్లో బన్నీ హోంవర్క్ చేస్తుండగా పిల్లలు ఇక జయంతితో టెంపుల్కి వెళ్ళి అట్నుంచి వస్తూ చాక్లెట్స్ కొనుక్కొని వస్తారు. అన్నీ చాక్లెట్ తెచ్చానని చెప్పేసి అంటుండగా, హోంవర్క్ కంప్లీట్ చేశాను, ఇక చాక్లెట్సా మీరు తినండి అని చెప్పేసి బన్నీ అంటుండగా, వెంటనే కిట్టు వచ్చి అను చేతిలో ఉన్న చాక్లెట్స్ లాక్కుంటాడు. ఆ చాక్లెట్స్ మార్నింగ్ తెచ్చినవి ఇవ్వు అని చెప్పేసి అంటుండగా, ఈ చాక్లెట్స్ నాయి అని చెప్పేసి అంటుండగా, చాక్లెట్స్ నానమ్మ మాకే కొనిచ్చింది, నీకు కొనివ్వలేదని చెప్పేసి పిల్లలు అంటుండగా, ఇక ఈ చాక్లెట్ నావే, నేను మొత్తం తింటానని చెప్పేసి కిట్టు ఎగురుతూ ఉండగా, అను కీర్తులు కోపంగా చూస్తారు. అను అవి నేను చాక్లెట్స్ తినలే అని చెప్పేసి బన్నీ అంటుండగా, ఎందుకు వదిలేయాలన్నయ్య, ఆ చాక్లెట్స్ మనవి, ఇక తీసుకుందాం పదాను అని చెప్పేసి కిట్టు మీద చాక్లెట్స్ గుంజుకునడానికి ఇక అలా గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతుండగా అను కీర్తి గొడవ పడకండి అని చెప్పేసి బన్నీ అంటుండగా, కిట్టు మీద పడుతున్న పిల్లలను తోస్తాడు. వెంటనే అదే సమయానికి వస్తుంది. ఏ కిట్టు అని చెప్పేసి అంటుండగా, ఏంటి అని చెప్పేసి కిట్టు అంటుండగా, ఇక పిల్లల్ని అలా తోస్తావని చెప్పేసి వసు కోపంగా అడుగుతుండగా, వాళ్ళు నా చాక్లెట్స్ గుంజుకుంటున్నాడు అని చెప్పేసి కిట్టు అంటాడు. లేదు మమ్మీ, అవి మాకు నానమ్మ కొనిచ్చిందని చెప్పేసి పిల్లలు చెప్తూ ఉంటారు. అన్నయ్యకి ఇస్తుంటే ఇక ఆ కిట్టు కూడా వచ్చి లాక్కున్నాడు అని చెప్పేసి పిల్లలు చెప్తుండగా, అలా చేయడం తప్పు కదా కిట్టు అని చెప్పేసి వసు అంటుండగా, ఏంటి తప్పు అని చెప్పేసి దమయంతి అంటుంది. కిట్టును కాస్త కంట్రోల్ చేద్దామంతి, ఆడపిల్లల మీద చేయి చేసుకుంటున్నాడని చెప్పేసి వసు అంటుండగా, నీవే నీ పిల్లల్ని కంట్రోల్ చేసుకో అని చెప్పేసి దమయంతి అంటుంది. పెద్దవాళ్ళని చూడకుండా కొడుతున్నారు అని చెప్పేసి అంటుండగా, అందరు కలిసి హాల్లోకి వచ్చిన తర్వాత జయంతి అడుగుతుంది, ఏంటి గొడవ దమయంతి అని చెప్పేసి అంటుండగా, అసలు మీ మనవడికి ఇంట్లో స్వేచ్ఛ లేదమ్మా, ఏంటి వారసుడికి ఏ అధికారాలు లేవా అమ్మా, ఇప్పుడే ఇది ఈ ఇంటి వారసుడు దాని కొడుకు అనుకుంటుందని చెప్పేసి సుమంగళి అనుకుంటుండగా, అప్పుడు వెంటనే ఆబి అని ఎవరన్నారని చెప్పేసి అడుగుతుండగా, నీ పెళ్ళాము నీ పిల్లలు అంటున్నారన్నయ్య అని చెప్పేసి దమయంతి అంట, కొడుకుని అన్యాయంగా కొట్టి వన్ చేతిలో చాక్లెట్స్ లాక్కుంటున్నారని చెప్పేసి దమయంతి అంటుండగా, అప్పుడు పిల్లలు, అవి మా చాక్లెట్స్ డాడీ, అవి నానమ్మ కొనిచ్చిందని చెప్పేసి పిల్లలు చెప్తారు. నీ కొడుకు పిల్లలకి కొనిచ్చినావు కానీ నా కొడుక్కి కొనుక రాలేదమ్మా అని చెప్పేసి దమయంతి అంటుండగా, దారిలో పిల్లలు చాక్లెట్స్ అడిగితే కొనిచ్చాను, నలుగురికి సమానంగా పంచి ఉండొచ్చు కదా అని చెప్పేసి జయంతి అంటుంది. ముందు నీ కొడుకుల్ని వేరేలాగా కూతుర్ని వేరేలాగా ఇక సమానంగా చూసే పద్ధతి నేర్చుకోమ్మా అని చెప్పేసి దమయంతిని జయంతి అంటుండగా, అమ్మ ఎప్పుడు ఒకలాగా చూస్తుంది, ఇక సమపానంలో చూస్తుంది దమయంతి అని చెప్పేసి అభి అంటాడు. అయితే అప్పుడు
నేను ఇంట్లో పెరగాల్సింది పిన్ని వాళ్ళ ఇంట్లో ఎందుకు పెరిగాను అని చెప్పేసి దమయంతి అడుగుతుంది. పిన్నికి ఇచ్చిన మాటకు ఇక నువ్వు ఆ ఇంట్లో పెరిగావని చెప్పేసి భాస్కర్ అంటుండగా, ఇన్నాళ్ళు మీరందరూ సుఖంగా పెరిగారు, నేను మాత్రం కష్టంలో ఉన్నాను, ఇప్పుడు నా పిల్లలు కూడా కష్టాల్లో పెరగాల అని చెప్పేసి దమయంతి అంట. ఇంట్లో నీకు ఏం తక్కువ అని చెప్పేసి అంటుండగా, తక్కువ కాకూడదన్న నా బాధ, ఇక ఇన్నాళ్ళు నేను బయట పేదరికంలో పెరిగాను కదా, ఏం పెట్టినా తింటుంది, ఏమన్నా పడుతుందని ఇద్దరు వదినలు అనుకుంటాళ్ళు. ఇక కిట్టు కూడా ఏంటి వారసుడే కదా, అంతేకాదు ఇక అందరూ కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు కదా అని చెప్పేసి దమయంతి నానా మాటలు అందరినీ అంటూ ఉంటుంది. అసలు ఏ విషయంలో ఇంతగానం గొడవ పడుతున్నవే, చీటికి మాటికి గొడవేనా, ఇక గొడవ అనేది ఆపవా అని చెప్పేసి సుమంగలి అంటుండగా, ఇదిగో అత్త, నా విషయంలో నువ్వు వేలు పెట్టి గెలక్కత్త, నీ పని నువ్వు చూసుకొని చెప్పేసి దమయంతి పెద్దదాన్ని గౌరవించవని చెప్పేసి అంటుండగా, మీరు మాత్రం మాకు గౌరవం ఇయ్యరు కానీ మేము మాత్రం గౌరవించాలి, అసలు ఈ నా కొడుక్కి బుద్ధి లేదు, ఏంటి ఎదవా, ఇక ఈ చాక్లెట్స్ తినపోతే చస్తావరా అని చెప్పేసి కిట్టును కొడుతూ ఉంటుంది. ఇదిగో మీ పిల్లల చాక్లెట్లు అని చెప్పేసి వెంటనే నేలకు విసిరి కొడుతుంది. ఇక శివాని లోపలి తీసుకొచ్చి, ఏంటి మమ్మీ ఒక పక్క నన్ను ఇంటి కోడలు చేస్తానని చెప్పేసి మామయ్య అమ్మమ్మలతో గొడవ పడుతుంది. అటువైపుగా వెళ్తున్న సుమంగలి వింటూ ఉంటుంది. ఓసి పిచ్చిదానా, నేను ఊరికే గొడవ పెట్టుకోలేదు, కావాలని గొడవ పెట్టుకున్నానని చెప్పేసి దమయంతి అంటుండగా, ఏంటి కావాలని, ఈ ఇంట్లో వాళ్ళకు ఒక విషయం అర్థం కావడానికి, ఏ విషయం, ఈ ఇంట్లో వాళ్ళకి ఇక నాకు నీకు ఆస్తిలో వాటా ఉందని అని చెప్పేసి శివానికి చెప్తుండగా సుమంగలి ఆ మాట విని షాక్ అయిపోతుంది. ముగ్గురు మావిళ్ళతో పాటు నేను కూడా వాటాదారులని చెప్పకనే చెప్పాను, పల్లెటూరుదాని అనుకున్నాను, ఇంత బాగానే బుర్రుందే నీకు అని చెప్పేసి సుమంగలి అనుకుంటూ ఉంటుంది. రోజు గొడవ పెట్టుకొని నా హక్కుని అధికారాన్ని అందరికీ గుర్తు చేస్తానని చెప్పేసి దమయంతి అంటుంది. రోజుకొక గొడవ పెట్టుకొని నన్ను ఇంటి కోడలు చేయలేవు మమ్మీ అని చెప్పేసి అంటుండగా, నేను ఇంటి కోడలు చేయడానికే నేను రోజుకొక గొడవ పెట్టుకోవాలి కాలేదా, నిన్ను డైరెక్ట్గా మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి నిన్ను కోడలుగా చేసుకోమనంటే చేసుకుంటుందంటేనే వద్దంటుంది. అదే రోజు నా గొడవ పెట్టుకొని హక్కులు అధికారాల గురించి గుర్తు చేశాననుకో, వెంటనే నాకు ఏదో చేయాలని ఇప్పుడు ఈ ఇంటికి గొడవలు చేయాలని నిర్ణయించుకుంటుంది. నీ దుంపదేగా ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసావని చెప్పేసి సుమంగల్ అనుకుంటుంది. అప్పుడు ఆస్తికి ఆస్తి వస్తుంది, నీ కోడలు స్థానం నీకు నీ హోదా తగ్గుతుంది అని చెప్పేసి ఈ విధంగా దమయంతి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఏంటి కూతురుగా అన్ని పెత్తనాలు వస్తాయి, అర్థమైందా అని చెప్పేసి అంటుండగా, అర్థమైందమ్మా, నీకు ఎలా చేయబుద్ధి అయితే అలా చేయమ్మా, నీ ఇష్టం అని చెప్పేసి అంటుంది. మాటకు ఎదురు చెప్పకుండా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అంటుండగా, సరే అమ్మా అని చెప్పేసి తర్వాత సుమంగలి నీ కూతుర్ని రప్పించిన కారణం మీద వెంటనే హారికకు ఫోన్ చేయాలని చెప్పేసి సుమంగల్ అనుకుంటుంది. మరోవైపేమో హారిక వాసుపావని కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకుంటూ కోపంతో ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కొట్టారు, విడాకులు తీసుకొని బయటకు వచ్చినాక కొట్టారు, ఆ ఇంట్లోకి వెళ్ళి పగ తీర్చుకుంటానని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు సుమంగలి ఫోన్ చేస్తుంది. సుమంగలి ఆంటీ ఫోన్ చేస్తుంది. ఇక నందినికి సంబంధం వచ్చిందా ఏంటని చెప్పేసి అనుకుంటుంది. హలో ఆంటీ అని చెప్పేసి అంటుండగా, ఏమే కూలుగా ఉన్నావా కోపంగా ఉన్నావా అని చెప్పేసి ఫోన్లో అడుగుతుంది. ఇద్దరు తోటి కోడలు నన్ను గుళ్ళో గంటను కొట్టినట్టు ఎడా పెడా కొట్టారు, నేను ఎలా కూల్గా ఉంటానంటీ అని చెప్పేసి హారిక నిన్ను కాబట్టి గుళ్ళో గంటను కొట్టినట్టు కొట్టారు, నీతో మాట్లాడిందని తెలిస్తే వీధిలో కుక్కను కొట్టినట్టు కొడతారే, ఇక ఎప్పుడు మనం కుక్క దెబ్బలు తిన్నట్టు తింటామా, మనకో ఛాన్స్ వస్తుంది లేవే అని చెప్పేసి సుమంగలి అంటే, ఇదిగో నీకు ఒక కొత్త విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, ఆ నందినికి మరో సంబంధం చూసారా, కాదే నీ మెడకు కొత్త ఊరితారు బిగించబోతుంది. దమయంతి ఇంటి ఆడపడిచేనే, ఆ విషయం ముందే తెలుసు కదా, నిజంగా ఇంటి ఆడపడిచేనే, అవును, ఇక అత్తయ్య చెల్లెలి కూతురు ఈ ఇంటి ఆడపడిచే కదా, నిజం చెప్తాను, ఒక విషయం చెప్పేది వినవే, ఆ వదిన చెల్లెలి కూతురు కాదు, సంత వదిన కూతురే అని చెప్పేసి అంటుండగా, అవునని చెప్పేసి షాక్ అయిపోతుంది. చెల్లెల కూతురు అని చెప్పింది, ఇక వాళ్ళ చెల్లెలకి పిల్లలు పుట్టకపోతే దత్తతగా దమయంతినిచ్చిందటనే. పిల్లలకిచ్చిన మాటతో ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికి చెప్పలేదు అంటే మీకు ఈ విషయం చెప్పలేదా అని చెప్పేసి హారికడు, మీరు ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండేరు కదా, భాస్కర్ పుట్టిన తర్వాత నా పెళ్ళైంది, 3 నెలలు ముచ్చటగా వాడు పైకి పోయారు, 5 ఏళ్ల దాకా నేను మా అత్తారింట్లోనే ఉన్నాను, అఖిల్ పుట్టిన తర్వాత ఈ ఇంటికి వచ్చానని చెప్పేసి అంటుండగా, మీకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయంటే అని చెప్పేసి హారిక ఫ్లాష్ బ్యాక్ మొత్తం పక్కన పెట్టు, నేను చెప్పేది వింటే షాక్ అయిపోతావు, ఏంటి ఆ దమయంతి ఆస్తిలో వాటా అడుగుతుందా, కాదే
ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ వేస్తుందని చెప్పేసి సుమంగళి చెప్తుంది. దానికి కిట్టుతో పాటుగా దానెత్తు కూతురుందే అని చెప్పేసి సుమంగళి అనేసరికి వాట్, దమయంతికి అంత పెద్ద కూతురుందా అని చెప్పేసి హారిక పేరు శివాని ఇక హాస్టల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు ఇంకోటి గ్రహించలేదు, అఖిల్కు పోటీగా ఈ ఇంట్లో ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి సుమంగళి అంటూ పావని చెల్లెలు నందిని అది అఖిల్ గానికి మరదలవుతుంది. ఒకరు దమయంతి కూతురు శివాని, ఇక అది మేనకోడలవుతుంది. అఖిల్గాడు అటు ఇక మరదల్ని చేసుకున్న మేనకోడల్ని చేసుకున్న నీ చేతికి చిప్పే మిగులుతుంది చెప్పడానికి ఫోన్ చేశానే. ఎవరైనా వింటే నా చేతికి చిప్ వస్తుంది, ఉంటానే కట్ చేసి. ఇక ఏంటి ఇన్ని ట్విస్టులు వింటున్నానే అని చెప్పేసి హారిక అనుకుంటుంది. ఎంతమంది పోటీగా వస్తారు, ఇంకెంతమంది దిగుతారని చెప్పేసి హారిక అనుకుంటుంటుంది. ఈలోపు ఇక వంట చేసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వచ్చిన తర్వాత కిట్టు, దమయంతి, శివాని అని చెప్పేసి వసు పిలుస్తుండగా అమ్మ భోజనానికి పిలుస్తున్నారని చెప్పేసి శివాని అంటుండగా పిలువని మనం మాత్రం వెళ్ళకూడదు అని చెప్పేసి దమయంతి అంటుంది. దమయంతి ఏంటి ఇంకా కిందికి రాలేదు అని చెప్పేసి వెంటనే పావని వచ్చి ఇక భోజనం చేస్తురా దమయంతి అంటుండగా మాకేం ఆకలిగా లేదు అని చెప్పేసి కోపంగా అంటుంది. ఇక అంత పెద్ద గొడవ అన్నట్టుగా చిన్న వాటికి వదిలేయాలని చెప్పేసి అంటుండగా ఇక మేము రాం వదిన అని చెప్పేసి అనేసరికి అక్కడి నుంచి పావని వెళ్తుంది. వచ్చి అత్తయ్య పిలిచింది కదా, కిట్టుగానికి ఆకలి అవుతుంది కదమ్మా అని చెప్పేసి శివాని అంటూ వెళ్ళి తిందామమ్మా, కాసేపు ఆగలేరా అని చెప్పేసి అంటుండగా దమయంతి రాదత పొద్దున గొడవకు అని చెప్పేసి అంటుండగా ఇక పస్తుండది, ఒకరోజు పస్తుంటే తెల్లారి సిగ్గొస్తుంది అని చెప్పేసి సుమంగళి అంటుంది. వడ్డించండి అని చెప్పేసి సుమంగళి అంటుండగా ఇంటి ఆడపడుచు తినకుండా ఎలా తిందాం అని చెప్పేసి అంటుండగా ఒక్క నిమిషం అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి అభి అంటుండగా వద్దు అభి నేను వెళ్తానని చెప్పేసి భాస్కర్ అంటుండగా లేదు బావగారు నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి వసు వెళ్తుంది. విషయానికి అన్నం మీద అలుగుతావా అని చెప్పేసి వసు అంటుండగా ఇది చిన్న విషయం అనిపిస్తుందా, పెద్ద విషయమే, నాకు ఎంత అన్యాయం చేశారు, చాలా పొరపాట్లు, అయినా మేము ఇక్కడ ఉండమే మీకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుండగా చిన్న వాటికి గొడవ పడడం తప్పు అని చెప్పేసి వసు అంటుంది. తప్పులో పొరపాట్లో నా మనసు గాయపడింది, నేను బాధపడుతున్నాను అని చెప్పేసి దమయంతి అంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? లైక్ మర్చిపోతున్నారబ్బా ఈ మధ్య, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం